24 గంటల లోపే, పెళ్ళైనటువంటి 24 గంటల లోపే నీ భర్తకి నీకంటే ఆ మందు బాటిల్ మీదే ఎక్కువ ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలిసిపోయింది. ఆఖరికి నువ్వు తీసుకొచ్చినటువంటి పాల గ్లాసులోనే అది కలుపుకుని తాగేటటువంటి మనిషి ఇంకా అతనితో జీవనయానం ఎలా ఉంటుంది అనేది నీకు అప్పటికే అర్థమైపోయింది. ఇది ముందే తెలుసుకుంటే బాగుండేది కదా అని చెప్పి పోనీ సరే. ఇందాక నేను నువ్వు వస్తూనే ఇంకో ప్రశ్న కూడా అడిగా, అమ్మ మరి ఆ క్యారెక్టర్ తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ఆడపిల్లని తీసుకొచ్చి భూప్రపంచమే పడేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది అనేటటువంటిది ఆలోచన లేదా? కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక, ఎందుకంటే తెలివైనటువంటి ఆడపిల్లవి నువ్వు, చక్కగా నెరేట్ చేసావు మొత్తం, నీ స్టోరీ అంతా, నీ బాధ అంతా, నీ గాథ అంతా ఎంతో చక్కగా మాట్లాడావు. అలాంటి ఆ అమ్మాయివి నువ్వు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే కనుక ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఈజీగా ఉండేది. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్, ఏదో ఒకలా మార్చేనా దారిలో పెట్టుకొని. చాలా పాజిటివ్గా మారచ్చమ్మా. నేనేమంటున్నానంటే రోహిత్, నేనేమనుకుంటున్నానంటే బహుశా అతను మానసికంగా స్టేబుల్గా లేడేమో అని అనిపిస్తుంది. స్పీడ్గా ఊపందుకున్నటువంటి అబ్బాయి 20 నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లబడిపోయి, ఏం రోహిత్ ఇది నిజమేనా, నిజంగా నీ భార్య అంటే ఎక్కడ కూడా నీకు ఎదురెదట్లేదు, నీ గురించి వాదించట్లేదు, చల్లబడిపోయాడు మనిషి. అంటే అంత స్పీడ్గా అయినటువంటి అబ్బాయి అలా చల్లబడిపోయాడు అంటే కనుక ఎక్కడో అతనికి ఆ సైకలాజికల్ ఆ బ్యాలెన్స్ లేదు. అది తాగుడు అనేటటువంటిది అలవాటు ముందు కూడా ఉంది. తాగుడు కాస్త దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసి ఇంకా భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చేసి ఈరోజు అతను ఏం మాట్లాడుతున్నాడు, తన సొంత భార్య గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు, ఎంత పబ్లిక్ ప్లేస్లో ఎంత పరువు తీస్తున్నారు. నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది, నా భార్య మీద నాకు గౌరవం లేకపోయినా రేపొద్దు నా ఆడపిల్ల భవిష్యత్తు ఏముంటుంది, ఇలాగ పబ్లిక్గా నేను ఇలా మాట్లాడిన ఆ తల్లి గురించి మాట్లాడితే రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి ఇంబ్యాలెన్స్లో అతను ఉన్నాడు. దానికి తాగుడు అనేటటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రోహిత్, ఒక్క 2 minutes విన్నాను. బహుశా నీకేంటంటే నీ లైఫ్లో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది బంధము, ఎక్కడ ఎలా వ్యవహరించాలి, బాధ్యత అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటి వాళ్ళు నీకు లేకపోవటం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఏమంటాం, అరే తల్లిదండ్రులు ఇంత చెప్పినా వినలేదు, ఇరుగు పొరుగు ఇంత చెప్పినా వినలేదు అంటారు. కానీ నీ దురదృష్టం ఏంటంటే నీకు అలా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏ రోజుకి ఆ రోజు సంతోషం, సుఖం, ఆనందంలో మునిగిపోయావు. నీకు బరువు బాధ్యతలు అనేటటువంటిది అర్థం కాలేదు. నేను ఒకే ఒక మాట అంటాను, ఈరోజు నీలో కూడా ఒక మంచి యాంగిల్ ఉంది, ఒక మంచి మానవత్వంతో కూడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని మనం తట్టి లేపాలి. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పెళ్ళి అనే బంధంలో ఉన్నావు, దానికి ఒక బిడ్డను కన్నావు. నువ్వు నీలో మార్పు రావడానికి 210% ఉంది. ఎందుకంటే నీకు ఆ తాగుడు అనేటటువంటి వ్యవహారమే తప్ప, లేదండి నన్ను కాదు వేరే ఆడవాళ్ళని అది అని చెప్పి ఆ మోసపూరితమైనటువంటి బుద్ధి అయితే నీకు లేదు. ఆ అమ్మాయి నీకంటే ముందు వచ్చి ఏదో నీ గురించి చెప్పింది కాబట్టి నువ్వు పోటాపోటీగా ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి గురించి 4 అంశాలు చెప్పి త్వర చల్లబడిపోయావే. కానీ నీలో కూడా ఒక మంచి గుణం ఉంది. ఆ మంచి గుణాన్ని మనం తట్టి లేపితే కనుక మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సార్ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ అమ్మకి సైకోవాడు అంటే సైకోవాళ్ళు అవుతారుగా మేడం, అట్లా అంటే ఇంకో కోపం వస్తుంది. అదేలేమ్మా ఒకటి బేసికలీ ఇంత లోతుగా ఎవరికన్నా అర్థం అవుతుందా అంటే నేను నీ సైకోపెథాలజీ గురించి స్టడీ చేసేటప్పుడు నువ్వు పుట్టెరిగి నువ్వు ఎలా పెరిగావు, ఏ పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేటటువంటిది నాగోటి వాడికో లేదంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఊరు వాడ ఏం చూస్తారు నాన్న, అదిగో అయ్యా తాగొస్తాడు, హింస పెడతాడు, కొరుకుతాడు, తాగుతాడు అని అదొకటే కనిపిస్తుంది కదా. సో అటువంటి వాళ్ళని ఏమంటారు, సైకోయే అని అంటారు. సైకో అని అలా పిలిపించుకునేటటువంటి పరిస్థితికి మనం ఎందుకు వచ్చాం? ఆ అమ్మాయి వెళ్ళి చెప్పక్కర్లేదు, మీదేమీ ఇంద్రభవనం ఏమీ కాదు. ఆ 4 గోడల మధ్యన మీ అరుపులు కేకలు నలుగురికి తెలిస్తే అందరికీ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఏంటి అనేది బయటికి వెళ్తే అందరికీ అర్థం అవుతుంది, నువ్వు బయట తిరుగుతే కనుక అందరికీ అర్థం అవుతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే నీ అలవాట్లు మార్చుకో. నీ వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు రావడానికి ఏదైనా నా వంతు ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం కూడా నేను చేస్తా. బంగారమైనటువంటి భవిష్యత్తు ఉంది. దయచేసి ఆ ఆడపిల్లని అనాథ చేయకండి, విడిపోబాకండి. ఇది విడిపోవలసిన కేసు కాదు అనేటటువంటిది నాది బలమైన నమ్మకం ఇద్దరికి, స్వప్న అండ్ రోహిత్. థ్యాంక్ యూ సార్. మేడం ఈ ఎపిసోడ్ నా ఒపీనియన్ చెప్పడానికి ముందు నేను సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. సార్ యాక్చువల్గా ఒకప్పుడు మాకు ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ డిస్ప్యూట్స్ ఏమైనా జరిగినప్పుడు క్రూయాలిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువగా కనిపించేవి. హెరాస్మెంట్లు కానీ, డౌరీ హెరాస్మెంట్లు కానీ, కొట్టాడనో తిట్టాడనో, అత్తమామల ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు కానీ. ఈ మధ్య ఒక 10 కేసులు చూస్తే ఒక 8 కేసులు ఇలా సైకలాజికల్ డిప్రెషన్స్ తోటో, జాబులు బాగానే చేసుకుంటారు, చూసే వాళ్ళందరికీ బాగానే ఉంటారు, గట్టిగా వాళ్ళతో ఒక 15 to 1 hour 15 minutes నుంచి ఒక 1 hour మాట్లాడితే
పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎందుకు ఇంత షార్ట్ టైంలో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ వేరియేషన్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం, ఎందుకని అంటారు అట్లా? అంటే మనం తినే ఆహారం వల్ల, లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాల, ఎందుకు ఇంతలా చేంజ్ అయిపోయి అన్నిటిలో ఒత్తిడి పెరిగినాయి మేడం. ఇక్కడ మనం చూసేటటువంటిది ఏంటంటే ఇవన్నీ చైన్ రియాక్షన్స్. ఇప్పుడు వీళ్ళు కన్నటువంటి ఆ ఆడపిల్ల ఇదంతా అంత చిన్న వయసు నుంచి చూసి ఆ అమ్మాయి యొక్క ఇతని మానసిక పరిస్థితి ఎలా మారింది అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నాం. నవ్వు అది ప్రాపగేట్ అవుతుంది. ఆ ఆడపిల్ల ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అక్కడ తన పిల్లల్ని తన భర్తతో ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి. సో ఈ చైన్ రియాక్షన్. నేనైతే ఫుడ్డు, తాగేటటువంటి నీళ్లు, పీల్చేటటువంటి గాలి అని అనుకోవట్లేదు మేడం. మనుషుల్లో సహనం, ఓపిక తగ్గిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. మా వ్యూయర్స్కి రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం, ఎందుకంటే మీది ఒక్కటే కేసు. ఇలాంటి స్టేజి మీద రిపీటెడ్గా కేసులు వస్తున్నప్పుడు ఆ కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు బట్టి మేము ఇచ్చే సజెషన్స్ కానీ, దాని సొల్యూషన్స్ కానీ, మీకు అలా ఉంటే ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే దానికి యూజ్ అవుతాయి. కాబట్టి చూసే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తున్న వాటిలో, ఎందుకంటే మీరు ఒకటే కేసు చూస్తారు, మేము నెంబర్ ఆఫ్ కేసులు చూస్తాం, ఈ స్టేజ్ మీదే కానివ్వండి, బయట కానివ్వండి, ప్రాక్టీస్లో కానివ్వండి. సైకలాజికల్ ప్రాబ్లము చాలా సివియర్గా ఉంది, అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. క్రూయాలిటీ గ్రౌండ్ కంటే కూడా ఈ డిప్రెషన్స్ ఎక్కువ, రాంగ్ డెసిషన్స్, చిన్న ప్రాబ్లంను కూడా తట్టుకోలేనంత వ్యవహారాల వల్ల లైఫ్, అందులోనూ మ్యారిటల్ లైఫ్ నీచంగా స్పాయిల్ చేసుకుంటున్నారు. దీనికి రిపీటెడ్గా థింక్ చేయండి, లేదా ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్సా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగకుండా ఏం చేయాలి అనే దానికి ఆల్టర్నేట్లు వెతుక్కున్నాకే పెళ్ళిళ్ళు చేయండి. ఇంకొక నా రిక్వెస్ట్, పెళ్ళిళ్ళు అయినాక మినిమం 2 years అన్న గ్యాప్ తీసుకోండి. కర్మ కొద్దీ లేట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు అందరూ, కానీ తిప్పి కొడితే 1-2 yearsలో కూడా. ఈ మధ్య ఫోటో ఆల్బమ్స్ వాళ్ళని కూడా చాలా మందితో మాట్లాడామండి, ఏదో పనుల మీద మాట్లాడితే. ఒకప్పుడు మ్యారేజ్ ఫొటోస్ ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటామో మేడం, వాళ్ళకు ఒక 10,000 to 20,000 ఇస్తే షూట్ చేసి మిడిల్లో సగం, లాస్ట్లో సగం తీసుకునేవాళ్ళట. ఇప్పుడు మొత్తం పేమెంట్ చేస్తేనే షూటింగ్కి వస్తున్నారు, మ్యారేజ్ షూటింగ్లకు కానీ వేటికి కానీ. వీళ్ళు ప్రీ వెడ్డింగు, పోస్ట్ వెడ్డింగ్లో అని తీసేసుకొని తర్వాత అవి ప్రింట్ వేయడానికి ఒక 2-3 months పడుతుంది. ఈలోపు కాపురాలు నాశనం అయిపోయి ఎవడో పేమెంట్లు చేయట్లే. దానివల్ల మీరు ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు అడిగితే 10 మంది ఇదే చెప్తున్నారు, ముందు పేమెంట్లు తీసుకుంటున్నామంటే చెక్లన్నా తీసుకుంటున్నామని. అలాంటి హీనమైన పొజిషన్లోకి మ్యారిటల్ రిలేషన్ వెళ్ళిపోతుందా అనేది భయం వేస్తుంది ఒక రకంగా. నెక్స్ట్ వీళ్ళ కేసు గురించి వస్తే, నిజంగా అమ్మ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలో అప్రిషియేట్ చేయాలో రెండు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్రిషియేట్ ఎందుకు అంటే, ఆల్రెడీ 2 years ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు అడ్జస్ట్ అయ్యి సర్దుకున్నావు. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిన రోజే క్రూయాలిటీ గురించి మీ బ్రదర్కో వాళ్ళకో చెప్తే ఎవ్వరూ పట్టించుకోలే. ఎప్పటిదాకా పట్టించుకోలేదంటే మీ ఫోటో ఒకటి మ్యారేజ్ బ్యూరో దాంట్లో వెబ్సైట్లోకి వస్తే తప్ప, అంతేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.